హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీస్ తో మీ ముందుకు. ఇన్నాళ్ళు బాలీవుడ్ నుంచి ఖాన్ ద్వయం అంటే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలే అత్యధిక కలెక్షన్స్ తో ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో నిలుస్తూ ఉంటాయి. అయితే ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి సరికొత్తగా నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ బాహుబలి ది కంక్లూజన్ సినిమా మొదటి రోజే రికార్డులన్నీ బద్దలు కొట్టి ఏకంగా 120 కోట్ల మార్క్ ని టచ్ చేసిన ఈ సినిమా నభూతోన్న భవిష్యత్ అన్న విధంగా ఉన్న ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే మినిమం 1000 crore అనేది పక్కా అని డిసైడ్ చేశాడు నేషనల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ ఖాన్ ద్వయం పొజిషన్ ని సరికొత్తగా ఆక్రమించేసి ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ కింగ్ గా మారాడు. అంటే రారాజే అనుకోవాలి ప్రభాస్ ని. ఎందుకంటే 1000 కోట్ల కలెక్షన్స్ అంటే మాటలు కాదు. ఇన్నాళ్ళు 400 కోట్లు 500 కోట్లే చూశాం. ఇక 1000 కోట్ల మార్క్ ని చూపించబోతున్నాడు బాహుబలి. మరిక ఈ బాహుబలి సరికొత్త నేషనల్ ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ కింగ్ గా మారటంతో ఇప్పటికే ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో మినిమం 1000 crore పక్కా చేసుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటికే తెలుసు మీకు, ఒక న్యూస్ పేపర్ లో చదివాం, 30 లక్షలకు పైగా టికెట్స్ ని అమ్మేశారు అమెరికాలో అనగానే ఒక్కసారి ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. ఏమిటి ఈ హైప్ అని. అటువంటి హైప్ ని క్రియేట్ చేసిన ఈ బాహుబలి ది కంక్లూజన్, బాహుబలిగా నటించిన ప్రభాస్ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు అంటంలో సందేహమే లేదు. ఇక ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డ్ అంటే బాహుబలి ది కంక్లూజన్ దే అనేది డిసైడ్ అయింది. అయితే ఈ స్టామినాని బ్యాలెన్స్డ్ గా నిలబెట్టుకోవాలి. ఇక ప్రభాస్ వచ్చే సినిమాలు బాహుబలితో పోలుస్తూ ఉంటారు. అటువంటిది బ్యాలెన్స్ చేసుకుంటూ తన పందాన్ని నూతన మార్గంలోకి ప్రవేశపెట్టి సరికొత్త బాహుబలి కంటే అద్భుతమైన మూవీలు ఎన్నుకుంటూ ప్రేక్షకుల్ని రంజింపచేయాలి అని కోరుకుంటున్నాం. ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీనిచ్చిన రాజమౌళికి, ప్రభాస్ కి, దగ్గుబాటి రానాకి, అనుష్కకి, రమ్యకృష్ణకి, తమన్నాకి మరియు బాహుబలి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం మూవ్ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్.